బొట్టు పెట్టుకోనాయనా. ఈ పుష్పం చెవిలో పెట్టుకోవాలి. ఏంటండి? ఈ పువ్వు చెవిలో పెట్టుకోవాలి. ఈ కాలం కురవాళ్ళకి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చెవిలో పువ్వు పెట్టుకోవడం అంటే పెద్ద నామోషి. ఏం పర్వాలేదు, నువ్వు పెట్టుకోనైనా. శుభం. కొంచెం లిఫ్ట్ చేసి. ఓ సారీ లేడీస్, జెంట్స్ అనుకున్నాను. సారీ. మీరు ఎక్కడికి వెళ్ళాలి? పర్వాలేదు, ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం చెక్ పోస్ట్ వరకు డ్రాప్ చేయగలరా? ఓకే. మీరు బద్రీ కదూ? నా పేరు మీకెలా తెలుసు? ఒకవేళ మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకొని ఉంటే. సారీ, నాకు జ్ఞాపకం రావడం లేదు. అంటే మిమ్మల్ని పర్సనల్ గా కలవలేదు, పార్టీలో చూశాను. ఏ పార్టీలో? విక్కీ బర్త్డే పార్టీలో. విక్కీ బర్త్డే పార్టీ. మీరు వచ్చారా? పార్టీ మధ్యలోనే వెళ్ళిపోయారా, లేకపోతే చివరి దాకా ఉన్నారా? మిమ్మల్ని విక్కీ మోసుకెళ్ళేంత వరకు ఉన్నాను. ఆ రోజు విక్కీ కన్నా డ్రింక్లు ఏం కలిపాడా కానీ ఒకలాగా అయిపోయాను. నాకు తెలియకుండా చాలా ప్రాబ్లం అయిపోయింది. ఐఎమ్ సారీ అండి. మీరేం చేస్తుంటారు? యాడ్ ఏజెన్సీ ఉంది. షూటింగ్స్ చేస్తుంటారా? షూటింగ్ చూడొచ్చా? యా, తప్పకుండా. ఈసారి ఏదైనా ఉంటే మీకు చెప్తానే. ఇక్కడ ఆపగలరా? ఇక్కడేనా? యా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. బాయ్. ఆటో, గుడికి వస్తావా? How about the date? Data? Nothing doing. Hey, ఏంటి తమాషాగా ఉందా? ఆ రోజు అంత క్లోజ్గా మూవీ వాళ్ళు డేట్ అడిగితే లేదంటావేంటి? పిక్చర్ అని రాసి నెత్తి మీద అంటించుందా? హలో, దానికి కారణం నువ్వే. నువ్వు వెంట పడ్డావు, నేను బుద్ధి చెప్పాను. దట్స్ ఆల్. అయితే నా 3000 రూపాయలు చేతాకేగా సరిపోయింది. ఏంటి సరిపోద్ది అంటున్నావు? చేయగలిపింది 50 రూపాయలు, మిగిలింది యూట్యూబ్. వదిలిపెడతాను నిన్ను. దీనికి 100, దీనికి 100, దీనికి 500, తర్వాత దీనికి 500, దీనికి 500. ఎక్స్క్యూజ్ మీ. నన్నా ఆ కుర్రాడు అసహ్యంగా బిహేవ్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడో తాకుతున్నాడు. కొంచెం హెల్ప్ చేయరా? డోంట్ వరీ, విల్ టేక్ కేర్. ఏయ్, ఎవరా నువ్వు? ఏ ఏరియా? మా ఏరియా అమ్మాయి మీద చేవేసావట? రే, నువ్వెవర్రా? ఇది మా ఇద్దరి మధ్య సమస్య, అనవసరంగా తలదూర్చుకో. మా ఏరియా అమ్మాయి మీద చెయ్యేసి తలదూర్చొద్దా? కొట్టండ్రా. వద్దు, తర్వాత ఫీల్ అవుతారు. ఏంటి? కొట్టండ్రా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? తొక్కడిస్తావా? అమ్మా రండమ్మా, నన్ను తెలియచండి. మన ఏరియా అమ్మాయి మీద చెయ్యేశాడు. కారిపోతున్నాడా? మీకుందిరా? మీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. మేము ఎప్పుడు ఈ పిట్టు కూడా మీదే ఉంటాం. మెనీ థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ మాత్రమేనా? మరి ఓకే.
నో గుడ్. 10:30 బాయ్. మోడల్ గర్ల్స్ ఇంకా రాలేదా? రాలేదండి. అయితే వెళ్ళిపో. ఏమండే కేరళంబ గారు, మీరు మాట ఇలా వస్తారా? ఏమండే మిమ్మల్నే టైపిస్ట్ బాబు గారు. సాయంత్రం 4 గంటలకే మీటింగ్. ఫోటోలు తీయాలి, డెవలప్ చేయాలి, ప్రింట్లో వేయాలి. మోడల్ గర్ల్స్ ఇంకా రాలేదు. అందువల్ల ప్లీజ్ మీరు ఒకసారి స్టూడియోలోకి వస్తారా? ఏం భయం లేదండి, మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా మంది మోడల్ గర్ల్స్ కన్నా 100 times బెటర్. కమ్ కమ్. ఐ ఆమ్ ఆర్ట్ డైరెక్టర్ కేకే స్పీకింగ్. కమ్ ఆన్ ప్లీజ్ కమ్. वाह शाबाश क्या बात है लवली वन मोर मैडम अमेसन लेकुंडा ఆర్ట్ నిజంగా చెప్పు, ఈ పిల్ల నీకేమవుతుంది? ఏమిటో చూపు, నువ్వు చెప్పు. చూసావా ఆ పిల్ల ఎలా హడలి గడగడలాడిపోతుందో? ఆ పిల్ల ఎవరనుకున్నావు? ఇక్కడ టైపిస్ట్, అంతేగాని సినిమా స్టార్ కాదు. నువ్వు ఫోటోలు తీయడానికి. మోడల్స్ రాలేదు, టైం లేదని. అవదా మానే, అంతేగాని కీచకుండా పరాయి పిల్లని చెంగొట్టుకు లాక్కొస్తావా? పరాయి ఉందండి, మన ఆఫీస్ లో పనిచేసే. ఆవిడ వివాహిత, ఇంకొకటి పెళ్ళాం, గుర్తుంచుకో. నువ్వు పదమ్మా, పని చూసుకో. ఆగండి, రండి గీత గారు. కొత్త కారు, కొత్త సింటు పోటీ. గీత గారు ప్లీజ్. థ్యాంక్స్ గీత గారు. గీత గారు, ఆ లవ్ లెటర్ రాస్తుంది ఆర్య అని ఎందుకు చెప్పారు? నా పేరు చెప్పుండొచ్చు కదా, నేను ఒప్పేసుకునేవాడిని. అందరూ నమ్మేసేవారు. యూ హేట్ దశావతారం, ఐ హేట్ దశావతారం. అయినా మీ మీద నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఇప్పుడు కలిగిందో తెలుసా? ఆ దశావతారం గారి సెల్ ఫోన్ బ్రేక్ చేశారే, అప్పుడే నా మనసు బ్రేక్ అయిపోయింది. థ్యాంక్ యూ గీత గారు. గీత గారు, గీత గారు, మీతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడానికి మీ ఫోన్ నెంబర్ ఉండవచ్చు కదా? రాసుకో. 966969969669. ఓకే ఓకే, 9669. గీత కూర్చున్న సీటు సో హాట్. హాయ్, see you. అరే మావా, బ్యాటర్ కార్కి ఇచ్చేసారా? అదేరా 6th floor. అరే మళ్ళీ చేస్తాను రా. కారేంటి, దీని ముసుగేంటి? బొమ్మాలా 9th floor మజాక.
మళ్ళీ గీతకెళ్ళి ఇచ్చావా? జరిగిన దానికి నన్ను క్షమించత్తయ్యా. ఇంతకీ ఆయన ఏమయ్యారయ్యా? ఆయనకేం పర్వాలేదు, మీరేం కంగారు పడకండి. మావయ్య నేను వచ్చేసా. అదిగో బాలు వచ్చాడు. ఇంకా జరగబోయే నాటకం చూడండి. ఆఖరికి చిత్తు కాగితాలు ఏరుకుంటున్నాం అన్నమాట. ఇవి చిత్తు కాగితాలు కదా మావయ్య, 100 రూపాయల కాగితాలు. మొత్తం 30 లక్షలు. 30 లక్షలా? నేను నమ్మను. నమ్మకపోతే వచ్చి కళ్ళతో చూసుకో, లేదా కొరికి చూసుకో. అన్ని 100 రూపాయల నోట్లు, 500 నోట్లు. బాగా లెక్క పెట్టుకోండి. అలా రిజర్వ్ బ్యాంక్ లో ప్రింట్ అవుతుంటే ఇలా తడి అరకమని తీసుకొచ్చా. రండి. కమాన్ రైడా. ఇదేమన్నా రెడ్ లైట్ ఏరియా అనుకున్నావా? చటాప్. నకరాలు చేసినామంటే నా సాకేస్ కింద బుక్ చేస్తా బిడ్డ. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. చర్చ్ డబ్బు. ఏ మిస్టర్, సిమెంట్ సంచులు లెక్క పైసల సంచులు నట్టింట్లో నిలబెట్టినామంటే బెడ్ రూముల్లో, బాత్ రూముల్లో, బెడ్ పైన, బెడ్ కింద, సోఫా సెట్ల కింద ఎన్ని లచ్చలు లచ్చలు దాపెట్టినవయ్యా. అమ్మో, ఇది నా డబ్బు. కట్నం కింద తెచ్చా. మాయ తీసుకో. సొంత అల్లుడి దగ్గరే కట్టం కింద డబ్బు గుంజావంటే కాపురం చేసినందుకు పెళ్ళం దగ్గర, కన్నందుకు బిడ్డల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుంటావు. కమాన్ సీల్. అలాగే సార్. సార్ దీన్ని చూస్తుంటే ఆంధ్ర హర్షత్ మెహతా లాగా ఉన్నాడు సార్. కమాన్ షో మీ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్. ఫైల్ సార్. ఈ గోలంటే బాబు లీక్స్ అయ్యి గోల్డ్ బిస్కెట్లు ఎన్ని దాచినవో లీక్స్ అయ్యి. అబ్బా, నా దగ్గర బ్రిటానియా బిస్కెట్లే లేవు. గోల్డ్ బిస్కెట్లు ఎక్కడవయ్యా? వీడి బెడ్రూమ్ లో 22 10x డాలర్లు ఉన్నాయి సార్. అంటే లోన్ వేసుకునే షెడ్యూల్ అన్నట్టు. అవు ఏంది భయం? వాటికి ట్యాక్స్ కట్ట. మీరు మాట్లాడేది మరీ బాగుందండి. లోపల డ్రాయర్లు వేసుకోవడం తప్పేనా? మనిషికి ఎన్ని అవసరమో అన్ని వాడుకోవాలి. ఎక్స్ట్రా వాటికి సర్కార్ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. గది రూల్. లోన్ వేసుకునే డ్రైవర్లు ఎన్ని ఉంటే బీరువా డ్రైవర్ లో ఇంకెన్ని ఐటమ్స్ ఉన్నాయో. కరెక్ట్ మిస్టర్, అన్నిటికి లెక్క కట్టు. కట్టకపోతే రాజమండ్రి సెంటర్ చేయలే. మళ్ళీ అదే చేయలే. ఏంది భయం? మళ్ళీ గదే చేయలే అంటున్నావు? ఆడికెళ్ళే వచ్చినవా? అంటే నా గత జీవితం అంతా గాంధీ గారితో పాటు అక్కడే గడిచింది కదా. అయితే నీ శేష జీవితాన్ని కూడా అక్కడే గడుపుతా. ఏమిటండి మా మామయ్యని ఒంటరివాణి చేసి రెచ్చిపోతున్నారు. ఆయన ఎవరనుకుంటారు? మిలిటరీ ఆఫీసర్. పౌల్ట్రీయా? మామయ్య మీరు భయపడతారు మామయ్య. ఆ ఫైల్స్ ఏదో చూపించి మీ నిజాయితీ నిరూపించండి. అంటే అది ఆ ఫైల్ ఏంటలా నడుస్తున్నావు? ఏంటంటే మరి దబాయిస్తారు. మా మామయ్యకి 1 గంట టైం ఇవ్వండి. 1 గంట టైం ఇస్తే పీటీ ఉషలా పరిగెడతాడా? కాదు, A to Z ఫైల్స్ తెచ్చి మీ ముందు అయితే గంట ఏం కర్మ, ఒక పూట తీసుకోమా. కానీ తేడా వచ్చిందో గోదావరిలో పడిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో తేల్తాడు. జాగ్రత్త. అల్లుడు రాజమండ్రి రోసలంటే అర్జెంట్ గా వెళ్ళి ఆ మేజర్ ఎక్కడున్నాడో కలిసి బతిమాలో బుజ్జగించు ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి. లేకపోతే రాజమండ్రి అంతేనంటావా? అంతేనంటావేంటయ్యా? అర్జెంట్ గా దొడ్డుకు ముందు దూకెళ్ళి ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి. ఈ లోపు నేను వాళ్ళని మేనేజ్ చేస్తా. ది లవ్ స్టోరీ ఆఫ్ గుడ్ మార్నింగ్. హాయ్ శిలా. ఆడపిల్లలు రమ్మన్న తర్వాత నువ్వెందుకు అవుతావు? వెళ్ళి కూర్చో. ది లవ్ స్టోరీ ఆఫ్ సార్. వాట్ హ్యాపెండ్ మిస్టర్ సాయి? నాకు 15 మినిట్స్ టైం ఇప్పించారు సార్. ఇప్పుడే వచ్చేస్తాను. ఎందుకయ్యా? అర్జెంట్ పనుంది సార్. అదేదో నాతో చెప్పు. సార్ ఇవాళ పొద్దున నేను నీళ్లు ఎక్కువ తాగాను సార్. ఓహో, అందుకేనే నా కాలేజీలో వాటర్ ప్రాబ్లమ్. సార్ నన్ను వదలండి సార్, నాకు చాలా టెన్షన్ గా ఉంది. చెప్పకపోతే నాకు టెన్షన్ గా ఉంది. చెప్పు. చెప్పలేను, ఆగలేను. చూడండి. అబ్బా, ఆ పనికి 15 మినిట్స్ టైం సెన్స్ లేదా నీకు? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వు ఎక్కడికి? వాడికి ఒకటైతే నాకు 2 ప్రాబ్లం. అబ్బా, హలో జాజ్ బాబు హియా. సార్ నేను బాలుని. బాలాజీ చెప్పు. రాలేదేమిటి వాళ్ళ క్లాస్కి? ఈ రోజు మా తాతగారి శర్మని, అందుకని క్లాస్కి అటెండ్ కాలేకపోతున్నాను. లెసన్స్ ఏమైనా మిస్ అయిపోతానేమోనని. అబ్బే నువ్వేం వర్రీ ఒక బాలాజీ. ఆ సంగతి చూడు. నువ్వు క్లాస్ మిస్ అయితే నీకు నేను స్పెషల్ క్లాస్ చెప్తానుగా. సార్ రాణి చంద్రకళ వచ్చారా సార్? చంద్రకళ రాణి రాలేదు బాలాజీ. సరే సార్, మేమిద్దరం రేపు వచ్చి మీ దగ్గర ప్రైవేట్ గా నేర్చుకుంటాం సార్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్.
సిన్సియారిటీ అంటే బాలాజీ దగ్గర నేర్చుకోవాలి. అయితే రే బాలుగే, నిన్న క్లాస్లోని నువ్వు ఎక్కడ చెప్పేస్తావని మీ తెగ టెన్షన్ పడిపోయాడు రా. నేను అలాగే అబ్జర్వ్ చేశాను రా. డౌట్ లేదురా నీకు పడిపోయింది అది. రే నీకెలా తెలుసురా పడిపోయిందని? లవ్లో పడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. వచ్చినప్పటికి ఇప్పటికే అమ్మాయిలో తేడా చూసావు నువ్వు. మరి ఇటు రాలేదేంటి? ఇటు ఆల్రెడీ కలరా. మాకు తెలుసా అది మనకు పడిపోయిందని. అందుకే రేపు లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాను కదా. ఏంటి లెటరా? నువ్వు ఇచ్చేస్తావురా? నువ్వు వెళ్ళి అమ్మాయి చేతిలో లెటర్ పెడతావు, అదేమో డైరెక్ట్గా ప్రిన్సిపల్ చేతిలో పెట్టింది. ఆయన మీ నాన్న పిలిచి నీ చేతిలో టీసీ పెట్టి దిక్కులు చూడకుండా అవతలపమ్మంటాడు. షర్ట్ ఇచ్చిందా ఇది ఎత్తానికి? నేను లవ్ చేస్తున్నా నీకు. ప్రపంచంలో ఇంత దరిద్రంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంతవరకు నాకే తెలియలేదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. అయినా ఒక లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా? ఒకవేళ పుట్టేస్తుంది అనుకుంటే ఇక్కడితోనే ఆపేస్తున్నాను. పుట్టదనుకుంటే ఏం చేయాలో నువ్వే వచ్చి చెప్పు. రాత్రి 8 గంటల కల్లా టెర్రస్ మీద నీ గురించే వెయిట్ చేస్తుంటాను. నిన్ను లవ్ చేస్తున్న నేను. అదేంటే మా నాన్నగారు చెప్పారు, మనం చదువుకునేటప్పుడు బోల్డ్ చెడు ఆలోచనలు వస్తాయంట కదా. అప్పుడు దీన్ని టప్ మని కొట్టుకుని చురుక్కుమని వాటి నుంచి డైవర్ట్ అయ్యి మళ్ళీ బోల్డ్ అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంట. గర్ల్స్ వాట్ మీరు డూయింగ్? నో బాత్ కనింగ్. ఏంటి టైం? కొంచెం తాగవా? నేను ఆల్రెడీ తాగేశాను. పర్వాలేదు ప్లీజ్ కొంచెం తాగవే. బాబాయ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు చెప్పాడు. వాడి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాటర్ ఎక్కువ తాగడమేనంట. రియల్లీ? రియల్లీ. థ్యాంక్ యూ. స్టాప్. వేర్ తమరు గోయింగ్? ఆల్వేస్ వాటర్, నో చదువు మ్యాటర్. గో. నువ్వు అలా మాట్లాడడం తప్పే. సరే ఇప్పుడు వెళ్ళి సారీ చెప్దాం. హాయ్ ప్రీతి. నా మనసుని అర్థం చేసుకునే వాళ్ళతో నేను మాట్లాడను. ఊరికే టెన్షన్ పడకే, మేము ఒక ఐడియాతోనే వచ్చాం. నీ ఫీలింగ్సే తనకే ఉంటే అతను ఎక్కడున్నా ఖచ్చితంగా నీ కోసం వెతుక్కుంటూ వస్తాడు. అతన్ని పట్టుకోవాలంటే అమ్మకి బదులు నువ్వు టెలి షాపింగ్ లో కంపేర్ చేస్తే చాలు. అది కనుక టీవీలో చూస్తే నేను వెతుక్కుంటూ అతనే వచ్చేస్తాడు. ఈ ఐడియా వర్కౌట్ అవ్వదే. ఎందుకంటే మా అమ్మ మా ఫాదర్ నైనా వదిలేస్తుంది గానీ కాంపేరింగ్ వదలనే వదలదు. ఇది నోట్లో పెట్టుకుంటే మంచి మంచి ఐడియాస్ వస్తాయి. మీ అమ్మకి ఏమంటే ఇష్టం? పక్కింటి అంకుల్ అంటే ఇష్టం. అది మీ అమ్మకి. మా అమ్మ ఎప్పుడూ అందానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇప్పటికే తను స్వీట్ 16 అని అనుకుంటుంది. సూపర్ ఐడియా. పోయిన నెల మీ వదిలి కూడా లావు తగ్గించి మిసెస్ ఆంధ్ర కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంది. పాప ఆవిడ లావు తగ్గేలోపు కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు అందులో మీ అమ్మ నరికిద్దామా? ఎలాగే? సెల్ ఫోన్ తీసుకో. ఇదిగో. I am 16 going on 7. హలో, మీరు మిస్సెస్ అయ్యారండి. వాట్? మీరు మిసెస్ ఆంధ్ర కాంటెస్ట్ కి సెలెక్ట్ అయ్యారండి. రియల్లీ? నేను మిస్సెస్ ఇండియాగా ఎదురు చూస్తున్నాను. ఓకే, ఇంకొకసారి ఫోన్ చేసినప్పుడు మిసెస్ ఇండియా అనే చెప్తానులేండి. 8 o'clock కల్లా సెలక్షన్ స్టార్ట్ అవుతాయి. మీరు 7 o'clock కల్లా డాన్స్ రెస్టారెంట్. హాయ్, నేను 6:30కే ఉంటాను. బాయ్ బాయ్. నాన్న మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్ కి రమ్మని పిలుస్తున్నారు. సెలక్షన్ ఎప్పుడు ఆంటీ? రేపా? లేదమ్మా, ఇప్పుడే వెళ్ళాలి. కానీ నాకు ఇప్పుడు షూటింగ్ ఉంది. నేను కానీ వెళ్ళకపోతే నాలాంటి అందమైన కాంపేర్ దొరకడం కష్టం కదా. ఆంటీ, మీకంటే 10% తక్కువే అయినా ప్రీతి కూడా అందంగానే ఉంటుంది. తనని పంపించచ్చుగా. నో నో నో,
నా వల్ల కాదు, నాకు కెమెరా అంటే భయం. ఓ నో, నువ్వు నా కూతురువి, కెమెరా అంటే భయపడొచ్చా అమ్మా? ఎంత షేమ్. మీరు షేమ్ అయితే నేను తట్టుకోలేను మమ్మీ. సరే ఒక్కరోజుకి అడ్జస్ట్ అవుతానులే. థాంక్యూ డార్లింగ్, బై బై. ఆంటీ మీరు తినండి, మీరు ఇంకా గ్లామర్ గా కనిపిస్తారు. మనం ఫస్ట్ టైం టీవీలో కనబడబోతున్నామే, నీ దగ్గర ఏదైనా మంచి డ్రెస్ ఉంటే ఇవ్వవే. ఇంతకు ముందు తీసుకెళ్లిన వాటిలో ఒకటే తిరిగి ఐడియా ఇచ్చాను చూడు, అది నా తప్పే. ఇది